ఫిబ్రవరి 16 నుండి రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఇవే జీవన తరంగాలు, ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. దేవికకి వీడియోలో డౌట్ వచ్చే పర్సన్స్ ఎవరున్నారో కనిపెట్టి అర్జెంట్గా అవాయిడ్ చేయాలి. అమ్మా, నా శాలరీ డబ్బులమ్మా. నీ కష్టం నాకొద్దు, నీ దగ్గరే ఉంచుకో. నాకొచ్చే సంపాదనతోనే ఇంటిని పోషించుకోగలను. ప్లీజ్ అమ్మా, అలా అనుకు. వదిన పట్ల నేను బిహేవ్ చేసిన తీరుకి నీకింకా కోపం తగ్గలేదని నాకు తెలుసు. నువ్వు చెప్పినట్టే క్షమాపణలు చెప్పి నేను చేసిన దానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నానమ్మా. నిజం, నా మీదొట్టు. కావాలంటే వదిన అడుగమ్మా. నన్ను పరాయిదాల్లో చూడొద్దు, నేను భరించలేను. చూడు కీర్తి, ఇంట్లో ఉన్న సమస్యలు సరిపోవన్నట్టు నువ్వు దీప పట్ల ప్రవర్తించిన తీరు నా మనసుని గాయం చేసింది. ఎంతో మెచ్యూర్డ్గా ఆలోచించే నువ్వు అలా దీపని ఇన్సల్ట్ చేస్తావని కలలో కూడా అనుకోలేదు. నిన్ను సరిగ్గా పెంచలేకపోయానేమోనని నన్ను నేనే అసహించుకుంటున్నాను, నిందించుకుంటున్నాను. అది కాదమ్మా, నేనున్న పరిస్థితి. నీకున్న కారణం ఏదైనా కావచ్చు కీర్తి. డబ్బుల్ని పొదుపు, మాటల్ని అదుపు చేయలేనప్పుడే మనము ఇబ్బందుల్లో పడుతూ ఉంటాము. దీపతో నువ్వన్న ప్రతి మాటకి దీప ఎంతో మనోవేదనని అనుభవించింది. ఒక్కటి గుర్తుపెట్టుకో కీర్తి, ఈరోజు మనం వేసిన విత్తనాన్ని బట్టి రేపటి ఫలం అందుతుంది. ఇప్పటికైనా నువ్వు కూడా ఈ ఇంటి గడప దాటాల్సిన దానివే. ఇక్కడ నా కోడలిని ప్రేమతో మంచిగా చూసుకుంటేనే రేపన్న రోజు అత్తగారింట్లో నిన్ను కూడా అదే రీతిగా చూసుకుంటారు. అలాగేనమ్మా. మన దగ్గర ఎంత డబ్బైనా ఉండొచ్చు, కానీ ఎదుటివారిని చులకనగా చూసే జబ్బు మాత్రం ఉండకూడదు. లేదమ్మా, లైఫ్లో ఇంకెప్పుడు వదిని హర్ట్ చేయను. ఐ ప్రామిస్ యూ. ఈ డబ్బులు మాత్రం తీసుకుని చెప్పకు. సరే, చెప్పనులే. థ్యాంక్ యూ అమ్మా. ఇంటి బాధ్యతల పట్ల నువ్వు చూపిస్తున్న శ్రద్ధ చూస్తుంటే ముచ్చటేస్తుంది కీర్తి. కానీ దురదృష్టం కొద్దీ మీ నాన్న, అన్నయ్యలు ప్రయోజకులు కాలేకపోయారన్నదే నా బాధ. వాళ్ళు కూడా ఈ ఇంటి బరువుకి భుజం కాసుంటే మనకున్న సమస్యలన్నీ ఎప్పుడో ఎగిరిపోయేవి. ఏం చేస్తా, నా రాతలోనే భర్త సంపాదించిన పైసా తినే అదృష్టం లేదు. దేనికైనా టైం రావాలి కదమ్మా. ఆ టైం వచ్చినప్పుడు నాన్న సంపాదిస్తూ నిన్ను జాబ్ మానేసి ఇంట్లో కూర్చోబెట్టి అన్ని కష్టాలు పోగొట్టేస్తాడు. తొందరలోనే మనకు కూడా మంచి రోజులు వస్తాయమ్మా. ఆ నమ్మకం నాకుంది.
ఇంతమందిలో నీలకంఠం మనిషి ఎవడో నాకు కూడా తెలియట్లేదు. మరి వాణ్ణి దేవిక కంట పడకుండా కనిపెట్టేది ఎలా? ఛ! ఆ నీలకంఠం నాకు తెలియకుండా ఎక్స్ట్రాల్ చేసి నాకు తలనొప్పి తెచ్చిపెట్టాడు. ఇప్పుడు దేవిక వచ్చి మళ్ళీ వీడియో చూస్తుంది. ఎక్కడో ఒక దగ్గర ఆ నీలకంఠం మనిషి దొరికిపోతాడు. నాకు బ్యాండ్ పడుతుంది. అయ్యో, ఏం చేయాలో అర్థం కావట్లేదే. ఎస్, దేవిక వీడియో చూడకుండా ఉండాలంటే ఒక్కటే మార్గం. కరెక్ట్, ఆ రికార్డ్ అయిన వీడియోని డిలీట్ చేయాలి. ఎస్, థ్యాంక్ గాడ్, డిలీట్ అయిపోయింది. అమ్మో, మళ్ళీ వీడియో రికవరీ చేస్తే దొరికిపోతాను. అసలు ఈ హార్డ్ డిస్క్ పని చేయకుండా చేయాలి. అమ్మయ్యా, హార్డ్ డిస్క్ పని చేయట్లేదు. ఉఫ్. దేవిక నా షర్ట్లో ఉన్న చెక్కును చూస్తే నీలకంఠం ఇచ్చాడని తెలిసిపోతుంది. దాంతో నేను దొరికిపోయి జైలుకి వెళ్తాను. ఓ, ఇప్పుడేం చేయాలి? నీలకంఠం 1,00,000 రూపాయలకి సైన్ చేసిన చెక్ కళ్యాణ్ దగ్గర ఉందేంటి?